దాసీపుత్రుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు గొప్ప ధనికుడుగా పుట్టాడు. ఆయన పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి ఒక రోజున బోధిసత్వుడికొక కుమారుడు కలిగాడు. అదే రోజున ధనికుడి ఇంటి దాసీదానికి కూడా ఒక మగ పిల్లవాడు పుట్టాడు. వాడికి కటాహకుడు అని పేరు పెట్టారు. ధనికుడి కుమారుడు దాసీపుత్రుడైన కటాహకుడు పెరిగి పెద్దవాళ్ళు కాసాగారు. ధనికుడి కుమారుడు చదవడానికి వెళ్ళేటప్పుడు కటాహకుడు అతని పలక పుస్తకాలు తీసుకుని వెంట వెళ్ళి వస్తుండేవాడు. ధనికుడి కొడుకు నేర్చుకున్న చదువంతా దాసీపుత్రుడు నేర్చుకున్నాడు. చదువుకున్నవాడని తెలివిగలవాడని కటాహకుడికి పేరు వచ్చింది. అన్నీ ఉండి కూడా తాను నౌకరు స్థాయిలోనే ఉండడం కటాహకుడికి ఏమీ నచ్చలేదు. తన విద్యకు తెలివితేటలకు తగిన స్థాయి సంపాదించాలని వాడికి కోరిక పుట్టి ఇందుకుగాను ఒక ఉపాయం చేశాడు. కాశీకి కొన్ని మైళ్ళ దూరాన ప్రత్యంత దేశంలో బోధిసత్వుడి మిత్రుడొకడు లక్షాధికారి ఉన్నాడు. అతనికి తన యజమాని రాసినట్టుగా కటాహకుడొక లేఖ రాశాడు. నేను నా కుమారుణ్ణి తమ వద్దకు పంపుతున్నాను. మనము వియ్యమందడం ఉచితంగా ఉంటుందని నా విశ్వాసం. కనుక తమరు మా వాడికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేసి తమ ఇంటనే ఉంచుకునేది. తీరిక చేసుకుని నేను వచ్చి తమ దర్శనం చేసుకోగలను. ఈ విధంగా ఉత్తరం రాసి కటాహకుడు దానిమీద తన యజమాని ముద్రిక వేసి యజమాని ఖజానా నుంచి తనకు కావలసినంత ధనం సంగ్రహించి ప్రత్యంత దేశానికి వెళ్ళి లక్షాధికారి దర్శనం చేసుకుని అతనికి ఉత్తరం అందించాడు. లక్షాధికారి ఉత్తరం చూసి తబ్బిబ్బైపోయి కటాహకుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసేశాడు. కటాహకుడికిప్పుడు అంతులేని నౌకర్లు, దుస్తుల విషయంలో, భోజనం విషయంలో, ఇతర విలాసాల విషయంలో అతనికి రాజోపచారంగా జరిగిపోతున్నది. అయినా వాడు నిత్యము చిచి ఈ ప్రత్యంత దేశ ప్రజలు ఏమి నాగరికత అన్నది ఎరుగరు. ఇదేం భోజనం, ఇవేం దుస్తులు, ఇంత అనాగరికత ఎక్కడా చూడలేదు అంటూ చీదరించుకునేవాడు. ఈ లోపల బోధిసత్వుడికి కటాహకుడేమైనాడా అని సందేహం వచ్చింది. అతని జాడ ఎవరికీ తెలిసినట్టు కనబడలేదు. అందుచేత ఆయన అతన్ని వెతకడానికి 4 వైపులా మనుషులను పంపాడు. వారిలో ఒకడు ప్రత్యంత దేశం వెళ్ళి కటాహకుడు ఒక లక్షాధికారి కూతుర్ని పెళ్లాడి తన పేరు మార్చుకుని తాను ఫలాని కాశీ ధనికుడి కుమారుణ్ణని చెప్పుకుంటున్నట్టు తెలుసుకున్నాడు. ఈ వార్త తెలియగానే బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు. తాను స్వయంగా వెళ్ళి కటాహకుణ్ణి తీసుకువద్దామని ప్రత్యంత దేశానికి బయలుదేరాడు. ఆయన వస్తున్నాడన్న వార్త తెలియగానే కటాహకుడు బెదిరిపోయాడు. అతను పారిపోదామని ఆలోచించాడు గాని అందువల్ల తనకు నష్టమే గాని లాభం కలగదు. అంతకంటే తన యజమానిని మంచి చేసుకోవడమే సరి అయిన పని అనుకున్నాడు. తన యజమాని వచ్చి చేరి నిజం తెలుసుకోకముందే తాను ఆయనను మంచి చేసుకుని జరిగినదంతా చెప్పేసి క్షమాపణ వేడుకుందామనుకున్నాడు. అయితే తాను యజమాని దగ్గర నౌకరులాగా ప్రవర్తించడం చూసి అందరూ అనుమానపడవచ్చు. అందుచేత కటాహకుడు తన సేవకులతో, నేను అందరి కొడుకుల వంటి వాణ్ణి కాను. నాకు నా తండ్రి మీద ఎంతో పూజ్యభావం. నేను నా తండ్రి భోజనం చేస్తుంటే పక్కనే నిలబడి విసురుతాను. ఆయనకు మంచి నీరు అది అందిస్తాను అంటూ తాను నౌకరు చేసే విధులన్నీ వర్ణించి చెప్పాడు. తరువాత కటాహకుడు తన మామగారి వద్దకు వెళ్ళి, మా నాన్న వస్తున్నాడు, నేనాయనకు ఎదురు వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాడు. లక్షాధికారి సరేనన్నాడు. కటాహకుడు తన యజమానిని అంత దూరాన్నే కలుసుకుని ఆయన కాళ్ళ మీద పడి తాను చేసినదంతా చెప్పి తనకు అపాయం రాకుండా కాపాడమని అభయం కోరాడు. బోధిసత్వుడు అభయమిచ్చాడు. తరువాత కటాహకుడు బోధిసత్వుడితో సహా మామగారి ఇంటికి వచ్చేశాడు. లక్షాధికారి బోధిసత్వుని చూసి ఆనందపడి, తమరు కోరిన ప్రకారమే మా అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్లి చేశాను అన్నాడు. బోధిసత్వుడు తృప్తిపడ్డట్టు కనిపించి కటాహకుడితో తన కుమారుడితో లాగే మాట్లాడాడు. తరువాత ఆయన లక్షాధికారి కుమార్తెను పిలిచి, అమ్మా, నా కుమారుడు నిన్ను సరిగ్గా చూసుకుంటున్నాడా అని అడిగాడు.
ఆయనలో మరే లోపం లేదు గాని భోజనం దగ్గర ఆయనకు ఒక్కటి రుచించదు. ఎన్ని విధాల వంటకాలు చేసినా తప్పులు పడతారు. ఏం చెయ్యాలో తెలియకుండా ఉంది అన్నది కటాహకుడి భార్య. అవును, వాడు తిండి దగ్గర నానా తిప్పలు పెట్టేవాడే. అందుచేత ఈసారి భోజనానికి కూచుని ఇది బాగాలేదు, అది బాగాలేదు అన్నప్పుడు ఒక శ్లోకం చదువు. ఆ శ్లోకం నీకు రాసిస్తాను, దాన్ని వల్లె వెయ్యి. అది చదివావంటే వాడు తప్పులు పట్టడం మానేసి పెట్టినదేదో తింటాడు అంటూ బోధిసత్వుడు ఆమెకు ఒక శ్లోకం రాసి ఇచ్చాడు. ఆ తరువాత బోధిసత్వుడు కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే కటాహకుడు మరింత విజృంభించాడు. భోజనం ముందు కూచుని వడ్డించిన ప్రతి వస్తువును నిందించసాగాడు. వెంటనే అతని భార్య బోధిసత్వుడు రాసిచ్చిన శ్లోకం చదివింది. దాని అర్థం, కటాహకుడు అనేక విధాల తిట్లు తిని వేరొక చోటికి పోయి ఇతరులను దూషిస్తూ సకల భోగాలు అనుభవిస్తాడు అని. దీని అర్థం ఆమెకు తెలియదు. కానీ కటాహకుడు మాత్రం తన యజమాని తన పేరుతో సహా తన రహస్యమంతా భార్యకు చెప్పేశాడనుకున్నాడు. ఆ తరువాత అతను ఏది వడ్డిస్తే అది తిని సంతృప్తి పడుతూ సుఖంగా కాలక్షేపం చేశాడు. కథ సమాప్తం. కాళిదాసుతో పోటీ అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. అవంతి దేశంలో హేమచంద్రుడని ఒక కవి ఉండేవాడు. అతను చాలా ధనికుడు. అతను కాళిదాసు పేరు ప్రతిష్టలు, భోజరాజు ఆస్థానంలో కాళిదాసుకు గల అగ్రస్థానం మొదలైన విషయాలు విన్నాడు. కాళిదాసును కవిత్వంలో ఓడించి అతని స్థానం కాజేయాలనే దుర్బుద్ధి హేమచంద్రుడికి కలిగింది. ఈ ప్రయత్నం మీద హేమచంద్రుడు తన పల్లకి ఎక్కి కొంత పరివారాన్ని వెంటబెట్టుకుని ధారానగరం చేరి ఒక సత్రంలో బస చేశాడు. తనను ఓడించి తన స్థానం ఆక్రమించే ఉద్దేశంతో హేమచంద్రుడు వచ్చినట్టు కాళిదాసుకు తెలిసింది. అతను ఈ హేమచంద్రుడి శక్తి ఏపాటిదో చూద్దామనే ఉద్దేశంతో బోయవేషం వేసుకుని హేమచంద్రుడి బస ముందున్న బోయిలలో చేరాడు. కొద్దిసేపట్లో హేమచంద్రుడు బయటకు వచ్చి ఒరే బోయిలు అని కేక పెట్టాడు. మిగిలిన వాళ్లతో పాటు కాళిదాసు కూడా ముందుకు వచ్చాడు. హేమచంద్రుడు పల్లకీలో ఎక్కి కూచోగానే ముందు వైపు 2 బోయిలు, వెనక వైపున 2 బోయిలు పట్టి పల్లకి ఎత్తారు. ముందున్న 2 ఒకడు కాళిదాసు. పల్లకి సాగిపోతున్నది. పల్లకి మూత కొంచెమైనా అలవాటు లేని కాళిదాసు మాటిమాటికి భుజం మార్చుకోసాగాడు. ఇది గమనించి హేమచంద్రుడు ఒక శ్లోకం చదివాడు. ఆ శ్లోకానికి అర్థం, పల్లకి బొంగు నీ భుజాన్ని బాధిస్తున్నదా ఏం అని అడిగాడు. హేమచంద్రుడు అన్న మాటల్లో ఒక వ్యాకరణ దోషం ఉంది. బాధతే అనవలసిన దానికి అతను బాధతి అన్నాడు. ఈ అపశబ్దం విని కాళిదాసు మండిపోయి నా బాధతే తథా మాహిం యథా బాధతే బాధతే అని అన్నాడు. దాని అర్థం, నీవు ప్రయోగించిన బాధతి బాధించినంతగా నన్నిది బాధించలేదు అని ఎత్తిపొడిచాడు. బోయికి ఇంత పాండిత్యం ఉన్నదా అని హేమచంద్రుడికి ఆశ్చర్యం కలిగి, ఏమోయ్ నీకింత భాషా జ్ఞానం ఎలా కలిగింది అని కాళిదాసును అడిగాడు. అయ్యా, నేను కాళిదాసు గారి పల్లకి మోస్తుంటాను. ఆయన శిష్యులకు పాఠాలు చెప్పేటప్పుడు 4 ముక్కలు నా చెవిన పడతాయే గాని నాకు భాషా జ్ఞానమేమీ లేదు అన్నాడు కాళిదాసు. కాళిదాసు పల్లకి మోసేవాడికే ఇంత పాండిత్యం ఉంటే కాళిదాసుకెంత ఉండాలి అనుకుని హేమచంద్రుడు కాళిదాసును స్వయంగా చూడడానికి బయలుదేరాడు. హేమచంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసి కాళిదాసు ఒక నౌకరు వేషం వేసుకుని తల వాకిలి వద్ద నిలబడ్డాడు. హేమచంద్రుడు కాళిదాసు గారున్నారా అని అడిగాడు. వెంటనే కాళిదాసు ఒక శ్లోకం చదివాడు. దాని అర్థం, కొత్త గుర్రం ఎక్కి చేతిలో కళ్ళెం పట్టుకుని లాగుతూ వదులుతూ గరుత్మంతుడి వేగంతో పట్టణంలోని పచ్చల గోపురం దాటి బయటికి వెళ్ళాడు అని చెప్పాడు. కాళిదాసు వాకిట కాపలా కాసేవాడే ఇంత కవి అయితే కాళిదాసును మనం ఓడించేదేమిటి అనుకొని హేమచంద్రుడు ఆనాడే అవంతి నగరానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శుభం.